హలో, నా పేరు దీప్తి. నేను ఆర్వీఆర్ఎన్జేసీ కాలేజ్ చదువుతున్నాను, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఓపెనింగ్కి మా కాలేజ్ వారు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ ఓపెన్ అవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ ఇక్కడే క్వాంటమ్ వ్యాలీ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా అమరావతి ఏపీ క్యాపిటల్లో ఫస్ట్ ఇక్కడే ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ 2 years బ్యాకే లాంచ్ చేయడానికి తీసుకొచ్చారు. కానీ ఏ స్టేట్ కూడా ముందుకు రాకపోవడం వల్ల ఇది ఏ స్టేట్ లోనూ లాంచ్ అవ్వడం జరగలేదు. సీఎం గారు ఫస్ట్ మన స్టేట్ లోనే లాంచ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం అనేది చాలా మంచి జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే జనరల్గా ఏ స్టేట్ అయినా సరే ఐటీ కంపెనీస్ రావడానికి అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కానీ క్వాంటమ్ వ్యాలీ అండ్ గూగుల్ డేటా సెంటర్స్ రెండు కూడా మన స్టేట్లో ఓపెన్ అవ్వడం వల్ల ఐటీ కంపెనీస్ అనేవి ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. దీనివల్ల ఇప్పుడు ఎవరైతే మా సీనియర్స్ కానీ సూపర్ సీనియర్స్ కానీ జాబ్స్ కోసం వేరే స్టేట్స్ వెళ్ళి ఇబ్బంది పడుతున్నారో, ఇవి ఓపెన్ అవ్వడం వల్ల మేము బయట స్టేట్స్కి ఎక్కడికి వెళ్లకుండా మేము కానీ మా జూనియర్స్ కానీ మా సూపర్ సబ్ జూనియర్స్ కానీ ఇక్కడే ఈ స్టేట్లోనే ఉండి జాబ్స్ హ్యాపీగా చేసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇంత మంచిగా చేస్తున్నందుకు ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్ సైడే కాకుండా మెడికల్, అగ్రికల్చర్ వీటన్నిటికీ యూజ్ అయ్యేలా ఈ క్వాంటమ్ వ్యాలీని ఇక్కడికి తీసుకొచ్చినందుకు సీఎం గారికి అలాగే మినిస్టర్ లోకేష్ గారికి థ్యాంక్స్. ఎలా ఉంది 2 years నుండి స్టేట్ లో ఏమైనా చేంజెస్ వచ్చిందా డెవలప్మెంట్ పరంగా? అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అలాగే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా డెవలప్మెంటే జరిగింది. వైజాగ్ లో కొత్త ఐటీ కంపెనీస్ రావడం కానీ, అలాగే ఇప్పుడు మేము ఉంటున్న ఈ కాలేజెస్ దగ్గర కానీ కొత్తగా ఏఐ యూనివర్సిటీ అనేది తీసుకురావడం ఎన్డీఐ వాళ్ళు, ప్లస్ అలాగే బిచ్ పిలాని ఇంతకు ముందు హైదరాబాద్ లోనే ఉంది, ఇప్పుడు మళ్ళీ ఏపీలో కూడా బిచ్ పిలాని ఓపెన్ అవ్వడం, ఇప్పుడున్న యూనివర్సిటీస్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ మా కాలేజ్ కి కూడా రీసెంట్ గా సీఎం గారు వచ్చి మాట్లాడడం జరిగింది. కాలేజ్ అప్డేట్స్ గురించి కానీ అన్ని తెలుసుకొని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. కనిపిస్తుంది. చాలా బాగా నచ్చింది. మాకు స్టూడెంట్స్ కి బాగా ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి మేము చూడడానికి వచ్చాము. వివిఐటి యూనివర్సిటీ నుంచి వచ్చాము. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ మంచిగా వస్తాయి కాబట్టి మాకు ఇంకా చాలా హెల్ప్ఫుల్. అలానే క్యాపిటల్ ఉంది, మంచిగా డెవలప్ అవుతుంది. మన దగ్గర ఉండడం బెటర్ కాబట్టి ఎలా ఉంది 2 years నుండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయా? స్టూడెంట్స్ కి ఎలా ఉంది? ముఖ్యంగా స్టూడెంట్స్ లైఫ్ బాగా ఎంకరేజింగ్ గా ఏదన్నా కానీ స్కీమ్స్ కానీ లేకపోతే ఇలాంటి ఎడ్యుకేషన్ కానీ డెవలప్మెంట్ మనకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కానీ కలిగిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక. ఎలా ఉంది అమరావతి క్యాపిటల్? అమరావతి వచ్చారు, ఎలా ఉంది క్యాపిటల్ చూస్తుంటే? బాగుంది. అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి, అంతా బాగుంది.